హాయ్ అండి. నిన్న రథసప్తమి అయింది కదా, మా ఇంట్లో పూజ అండి. మార్నింగ్ ఇలా లేచి అంతా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకున్నాను. రథం ఎలా ఉందో చెప్పండి నా ముగ్గు. సో పొయ్యి వెలిగించి పాలు పెట్టేసుకున్నానండి. ఓ పక్క పాప స్కూల్ టైం అయిపోతుంది. సో ఇలా పాలు 3 సార్లు పొంగానే ఇంట్లో పెద్ద నుంచి చిన్న వరకు 3 సార్లు బియ్యం ఇలా వేస్తామండి. ఇలా వేసేసి మా పాప కూడా వేస్తుంది చూడండి. ఒక పక్క క్యారేజీ వండేసాను, ఒక పక్క ఈ పూజ హడావడి. మార్నింగ్ పూజలు అంటే కొద్దిగా హడావడిగా ఉంటుంది కదా. సో ఇలాగ పరవన్నం వండేసుకున్నాను. పాలు పొంగిన తర్వాత మంచిగా జీడిపప్పు నెయ్యి దిట్టంగా వేసానండో, దేవుడికే కాదు మనకి అని కూడా. సో ఇలా పరవన్నం చేసేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నానండి దేవుడికి. ఈలోపు మా వారు పూజ దగ్గర అన్నీ రెడీ చేసేసారు. ప్రసాదం ఇలాగా చిక్కుడాకులో వేసి పెడతాము. మీరు ఎలా పెడతారో చెప్పండి. పొద్దున్నే చిక్కుడాకులు తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేసేసి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇలాగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రసాదం రెడీ చేసి ముందు తులసమ్మకి సూర్యుడికి దండం పెట్టేసుకున్నాను ప్రసాదం పెట్టి. తర్వాత పూజ చేసేసుకున్నానండి. మీ రథసప్తమి ఎలా చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని హారతి ఇచ్చేసాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. హ్యాపీ రథసప్తమి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ.